మీకు ఇష్టమైన వాళ్ళతో మీరు ఎలా ఉంటారు, ఇష్టం లేని వాళ్ళతో ఎలా ఉంటారు? సో దీన్ని మీరు క్లియర్గా భారతదేశం యొక్క డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి యొక్క బిహేవియర్ని చూసారంటే మీకు అర్థమవుతుంది. మొన్న చూడండి, చైనా డిఫెన్స్ మంత్రి వచ్చాడు. వచ్చిన వాడిని చూసి, ఎందుకురా నువ్వు వచ్చావు, ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి నువ్వు ఎందుకు అటెండ్ అవుతున్నావు, అవసరమే లేదు కదా అన్నట్టు మొహం చిరాగ్గా పెట్టేసి అసలు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా మీకు రాజ్నాథ్ సింగ్ గారు ఇష్టపడలేదు. మరి నిన్న చూడండి, రష్యా డిఫెన్స్ మంత్రి సెర్గే షోయిగు ఈయన వచ్చాడు. ఈయన వస్తున్నప్పుడు ఎంత ఆనందము అంటే, మీకు ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వడం కాదండి, ఆయన రెండు చేతుల్ని పట్టుకొని ఇలా ఇలా అంటూ ఉంటే చూడడానికే చాలా విచిత్రంగా అనిపించింది. అంటే మీకు ఇష్టమైన వ్యక్తి వచ్చాడు కాబట్టి మీకు ఎక్కడ లేని ఆనందము. సో అతన్ని ఒట్టి షేక్ హ్యాండ్తో కాదన్నమాట, నువ్వు రావడమే నాకు చాలా గొప్ప, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పి ఆ రష్యా డిఫెన్స్ మంత్రిని ఈయన అలా వెల్కమింగ్ చేయడం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే వచ్చిన సెర్గే షోయిగుని మీరు చూసారనుకోండి, రావడమేనండి మీకు ఎంతలాగా అమెరికా మీద విరుచుకుపడ్డాడంటే, లిటరల్గా రష్యాకు అమెరికాకు మధ్య ఉండే ఈ యుద్ధం ఒక ప్రాక్సీ వార్ అనండి, కోల్డ్ వార్ అనండి, ఇండైరెక్ట్ వార్, ఎలాగైనా మీరు పేర్లు పెట్టుకోండి, కానీ ఈ యుద్ధము మాత్రము రష్యా యుక్రెయిన్కి మధ్య కాదండి, రష్యాకు అమెరికాకు మధ్య. ఈయన మాట్లాడిన మాటలు మీరు చూసారనుకోండి, ఎగ్జాక్ట్లీ మీకు ఇదే అర్థమవుతుంది. ఎలా చెప్తున్నాడంటే, అంటే ఇంటర్నేషనల్ మీడియా అడుగుతున్నారు, ఏమండి రష్యా యుక్రెయిన్ యుద్ధము ఎప్పుడు మీకు సమాప్తం అవుతుంది అంటే, వెళ్ళి అమెరికాను అడగండి అని చెప్తున్నాడు. చెప్పి ఆ జో బైడెన్ ఉన్నాడు చూసారా, ఒక బ్లాక్ మెయిలర్ అండి, ప్రతి ఒక్క దేశాన్ని బెదిరిస్తున్నాడు, మిత్ర దేశాలు అంటాడు, మా ఎలియన్స్ అంటాడు, వాళ్ళందరినీ నువ్వు ఎందుకు ఆయుధాలు పంపించవు, నువ్వు ఎందుకు రష్యాతో యుద్ధము చేయవు, జర్మనీతోనూ ఇలాగే చేశాడు, యూకేతోనూ ఇలాగే, ఫ్రాన్స్తో కూడా ఒక్కొక్కడిని భయపెట్టి ఆయుధాలను పంపిస్తున్నాడు, మా మీద యుద్ధము చేయడం అనేది మీకు అమెరికా వాడికి అంత సరదా అయిపోయింది, ఇవాళ గ్లోబల్ స్టెబిలిటీ అనేది లేకుండా పోయింది. ప్రతి ఒక్క చిన్న దేశము ఇండిపెండెంట్గా ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, వాళ్ళ మీద ఏ స్థాయిలో వీళ్ళు ఒత్తిడి పెడుతున్నారు అంటే వాళ్ళందరూ భయపడుతున్నారు. అంటే దీనికి ఉదాహరణ సౌత్ కొరియా నాటోలోనూ లేరు, క్వాడ్లోనూ లేరు, వాళ్ళు అమెరికా యొక్క మిత్రదేశం అంతే. కానీ ఇవాళ సౌత్ కొరియాని వీళ్ళు ఎంతలా భయపెట్టారంటే, వాడిక తన జన్మలో అణువస్త్రాలు అనేవి నాకు వద్దునే వద్దు, అమెరికా యొక్క సెక్యూరిటీ ఉంటే చాలు, వాళ్ళు మమ్మల్ని కాపాడితే చాలు అని చెప్పి వాళ్ళ దయాదాక్షిణ్యాలలో మీకు ఇవాళ సౌత్ కొరియా అనబడే దేశం ఉందంటే, ప్రపంచంలో ఇలా ప్రతి ఒక్క దేశాన్ని రెచ్చగొట్టడం ఏంటి, రష్యా తన శత్రువు, చైనా తన శత్రువు, ఏదో ఒక రకంగా వీళ్ళను దెబ్బ కొట్టాలి, ఈ విధంగా నా డామినేషన్ అనేది ఈ ప్రపంచం మీద ఉండాలి, ఇది ఒకటే మీకు అమెరికా యొక్క టార్గెట్. కాబట్టే యుద్ధము, ఒకవేళ యుద్ధము ఎప్పుడు ఆగుతుందని చెప్పి మీరు అడగాలంటే వెళ్ళి జో బైడెన్ అడగండి. ఈ బ్లాక్ మెయిలర్ వల్లే ఇలాంటి పరిస్థితి అని చెప్పి ఇండియాలో, అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది, మీకు ఇండియా వేదికలో రష్యా యొక్క డిఫెన్స్ మంత్రి అమెరికా మీద విరుచుకు పడుతూ ఉంటే లిటరల్గా అమెరికా వాళ్ళు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు. అంటే ఇండియా వేదికలో ఇది జరగడము మనం ఇష్టపడడం లేదు, అయినా కూడా రష్యా మన మిత్ర దేశము, వెస్టర్న్ ప్రెషర్ ఎంత ఉన్నా కూడా రష్యాను మనం వదులుకోము. ఇవాళ మీరు చూసారనుకోండి, రష్యా యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చాలా చాలా తగ్గాయి, అయినా కూడా చూడండి యుక్రెయిన్తో యుద్ధము చేస్తున్నారు. మనకు రావలసిన S-400ని లాస్ట్ మంత్ వాళ్ళు పంపించారు, 5 స్క్వాడ్రాన్స్, 3వ స్క్వాడ్రాన్ పూర్తిగా ఇండియాకు వచ్చేసింది, ఇది మనకు చాలు, కానీ ఇంకొక 2 స్క్వాడ్రాన్స్ అంటే ఇంకొక 2 బ్యాటరీస్ మనకి రావాలి, దయచేసి మాకు కొద్దిగా టైం ఇవ్వండి అని అడిగారు. సో ఇలాంటప్పుడు వెంటనే రష్యా భారతదేశానికి నమ్మక ద్రోహం చేసేసింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా అంతా జరిగాయంటే లాస్ట్ వీక్ చూడండి, రష్యా యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, ఏం మాట్లాడాడు, రష్యాకు ఇండియా మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావాలండి. సో ఈరోజు పరిస్థితి ఏంటో చెప్పమంటారా, భారతదేశానికి సంబంధించిన 50 మంది ఒక డెలిగేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ అంటారు. సో వీటికి సంబంధించిన ప్రతినిధులు ఇవాళ మాస్కో వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు చూడండి, రష్యాకు మనకు మధ్య ఉండే ఈ బైలాటరల్ ట్రేడ్ 45 బిలియన్ అమెరికన్ డాలర్స్ దాటిపోయిందని చెప్పి మొన్న ఎస్ జయశంకర్ గారు చెప్పారు.
సో చెప్పినప్పుడు ఇందులో మీరు గమనించారనుకోండి, రష్యా వాళ్ళ ఫర్టిలైజర్స్, ఫ్యూయల్ ఇది మీకు హైయెస్ట్ లెవెల్, అంటే 90% రష్యా వాళ్ళ ఎక్స్పోర్ట్సే ఇందులో ఉండడంతో ఒక ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇండియాకు ఉంది. కాబట్టి ఇవాళ మనం ఏం చెప్తున్నాము, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటూ వేసుకుంటే మా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, మీరు బిస్కెట్లు అనండి, చాక్లెట్లు అనండి, చీజ్ అనండి, ఏ ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయో వాటిని మేము రష్యా పంపిస్తాము, మీ మార్కెట్ యాక్సెస్ మాకు ఇవ్వండి. ఎలాగో ప్రపంచ స్థాయిలో మనము ఫార్మాలో నెంబర్ 1 కంట్రీ కాబట్టి మా మందులు వస్తాయి, అలాగే మా టూల్స్ ఎన్నో వస్తాయి, సోలార్ సెల్స్ వస్తాయి, మేము ఎన్నో డివైసులు తయారు చేస్తాం చవక ధరకు, వాటినంతా తీసుకువచ్చి రష్యాలో అమ్ముతాము. అప్పుడు మరి రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇదే మాట్లాడాడు, మీరు మా దేశంలోకి రండి, మీరు వ్యాపారాలు చేయండి, కొత్త షోరూమ్లు పెట్టండి, మీరు ఏం అమ్మాలనుకుంటున్నారో అమ్మండి, మేము పూర్తిగా మీకు సహకరిస్తాం. పుతిను ఇదే మాట అన్నాడు, వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నాడు. అంటే ఇండియాకు రష్యాకు మధ్య ఎక్కడ ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఇంకా కూడా మనము రష్యాతో కలిసి మెలిసి పని చెయ్యాలని అనుకుంటున్నాం. ఒక్క డిఫెన్సే కాదండి, వ్యాపారంలో కూడా ఇవాళ ప్రపంచంలో అందరూ కూడా రష్యా మీద శాంక్షన్స్ విధించవచ్చు. కానీ ఇండియా వరకు వచ్చేటప్పటికి రష్యా చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. వాళ్ళతో ఒక్క డిఫెన్స్ ఆయుధాలే కాదు, మనము అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా అక్కడికి తీసుకువెళ్ళగలము, మనం అమ్మగలము. అలాంటి ఒక యాక్సెస్ రష్యా మనకి ఇచ్చిందన్నప్పుడు ఇది చాలా పెద్ద విషయం. కానీ మీరు ఒక విషయాన్ని గమనించారు అనుకోండి, ఇక్కడ మీరు మొబైల్ ఫోన్స్ ఒకవేళ ఇండియాలో మీకు ఓన్ బ్రాండ్లో మొబైల్ ఫోన్స్ ఉంటే ఇవాళ పరిస్థితి ఏమిటి? మీరు ఒకసారి రష్యా వెళ్ళండి, రష్యా ప్రజల చేతుల్లో మీకు ఏ ఫోన్లు ఉన్నాయంటే ఐఫోన్లు లేవు, శాంసంగ్ ఫోన్లు లేవు, పూర్తిగా చైనా ఫోన్లే. ఇంత పెద్ద మార్కెట్ని మనం ఎలా పోగొట్టుకున్నాం, ఎంత ఆలోచించినా నాకైతే అర్థం కావడం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఇండియా నుంచి ఒక మంచి మొబైల్ ఫోన్ బ్రాండ్ అనేది ఇవాళ వరకు రాలేదు. వచ్చి ఉంటే రష్యా వాళ్ళు మనకి ఇచ్చిన ఈ మార్కెట్ యాక్సెస్ను మనం ఎన్ని విధాలుగా మనము ఉపయోగించుకోవచ్చు. అలాంటి ఒక అవకాశం మనకి లిటరల్గా పోయింది. దీనినే చైనా వాడు పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. అక్కడ ఎలాగో ప్రజలకు ఫోన్లు కావాలి కాబట్టి చైనా ఫోన్లను వీళ్ళు తీసుకువెళ్ళి అమ్ముతున్నారు. భారతదేశం ఇవాళ కూడా ఇంకా మందులు, బిస్కెట్లు, చాక్లెట్లు, ఇలా ప్రాసెస్డ్ ఫుడ్ వీటినే అమ్ముతున్నాము, వీటినే అమ్మబోతున్నామని చెప్పడము ఎందుకో ఒక విధంగా బాధాకరంగా ఉంది. మొత్తానికి మీకు రష్యా యొక్క డిఫెన్స్ మంత్రి భారతదేశం రావడము, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ మీటింగ్లో అమెరికాను టార్గెట్ చేసి జో బైడెన్ని నువ్వు ఒక బ్లాక్ మైలర్వి, రష్యా యొక్క ప్రగతిని నువ్వు ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలని చెప్పి ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నావు, ప్రతి ఒక్క దేశాన్ని రెచ్చగొడుతున్నావు, నీ వల్లే ప్రపంచంలో మల్టీ పోలార్ అని చెప్పి మేము చెప్తున్నా ఈ విధానం ఉండడం లేదు. ఇండియా కూడా ఒక మల్టీ పోలార్ సిస్టమ్నే కోరుకుంటున్నారు. కాబట్టి మేము బ్రిక్స్ అనబడే గ్రూప్ని ఇంకా బలోపేతం చేస్తాము. నువ్వు చెప్పే యూనిపోలార్ ప్రపంచం అనేది ఇక మీదట ఉండదు. ఏ దేశమైనా తన ఇంట్రెస్ట్ కోసం, తన ప్రజల కోసమే పనిచేస్తుంది. నీ బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్ ఇక మీదట చెల్లదని చెప్పి ఢిల్లీలో చాలా గొప్పగా మాట్లాడాడు. మరి దీనికి అమెరికా వైపు నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది మనము చూడాలి. మొత్తానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చైనా డిఫెన్స్ మంత్రి వచ్చినప్పుడు మన రెస్పాన్స్ ఒకలా ఉండింది. అదే రష్యా వైపు నుంచి రష్యా యొక్క డిఫెన్స్ మంత్రి వచ్చినప్పుడు మన ఆదరణ, మన వెల్కమింగ్ మెథడ్ టోటల్గా వేరేలా ఉండింది. సో ఈ తేడాను మీరు గమనించారా? అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.